నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషం. అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే రాబోయే కాలంలో నేను ముందు అనేక విషయాలు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్స్లో ఏమైనా ఉంటే తెలపండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇకపోతే ధనస్సు రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఈ ధనస్సు రాశిలోకి వచ్చేటప్పుడు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం మాత్రమే ఇందులో ఉంటాయి. మరి గ్రహ గమనాల విషయం కనుక తీసుకున్నట్టయితే మరి మీనరాశిలో శనీశ్వరుడు, మరి కుంభరాశిలో రాహువు, మరి సింహరాశిలో కేతువు, కుజుడు ఇద్దరు కూడా ఉంటారు. మరి వృషభ రాశిలో శుక్రుడు, రవి గురువులు ఇద్దరేమో మిథున రాశిలో, బుధుడేమో ఇక్కడ కర్కాటక రాశిలో ఉండటం జరుగుతుంది. చంద్రుడు మాత్రం ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళిపోతాడు కాబట్టి చాలా ఫ్లక్చువేషన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి గ్రహాల విషయంలో మనం కనుక తెలుసుకుంటే మీకు ఈ యొక్క జూలై మాసం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు బోధపడుతుంది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడిందో, అంటే సింహరాశిలో ఎప్పుడైతే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నారో దీన్ని పిశాచ యోగము అంటారు. మరి భాగ్యస్థానంలో మీకు ఈ పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే మీ అదృష్టానికి ఆటంకం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అదృష్టం అనేటువంటిది అన్ని విషయాలకి మరి ఉంటుంది కాబట్టి, అన్ని విషయాల్లోనూ అదృష్టం కలిసి రావాలి కాబట్టి అక్కడ మాత్రం కొంచెం చిందరవందరగా ఉంది, సమస్యాపూరితంగా ఉంది, అడ్డంకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉద్భవిస్తూ ఉంటాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ రకంగానూ నిరాశపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. పైగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే మరి గురువు ఇక్కడ మిథున రాశిలో ఉండి ఏ భావాలని చూస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ విషయాలన్నీ కూడా, ఆ స్థానాలన్నీ కూడా పదిలంగా ఉంటాయి, భద్రంగా ఉంటాయి అని మనకి అర్థమైపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, లాభభావాన్ని చూస్తున్నాడు అంటే లాభకరంగా ఉంటుంది. ఏదైనా ఆలోచించినప్పుడు మనకి ఆ పని సంతృప్తినిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. కుటుంబ రీత్యా కూడా ప్రశాంతంగా గడిచిపోతుందని అర్థమవుతుంది. మరి లగ్నభావాన్ని చూస్తున్నాడంటే ఆరోగ్య రీత్యా ఎటువంటి సమస్యలు రావు అనే విషయం మనకు అర్థం. ఎందుకంటే గురువు చూస్తున్నాడు కదా, అందుకని ఆయన కాపాడుతూ ఉంటాడు. తృతీయ భావాన్ని చూస్తున్నాడు. ధైర్యము సాహసానికి ఏమి లోటు ఉండదు. పైగా సోదరుని మనల మధ్యన సఖ్యత కూడా చాలా బాగుంటుంది అని మనకు అర్థం అవ్వాలి. ఈ రకంగా జరిగిపోయేటువంటి ఈ మాసం అంతా కూడా మిగతా విషయాల జోలికి వస్తే మటుకు అన్ని రకాలుగా బాగుంది. ఆర్థిక పరిస్థితి బాగుంది, వ్యాపారస్తులకు బాగానే ఉంది, ఉద్యోగస్తులకి కూడా ఒక పద్ధతిగా వెళ్తోంది. ఏదైనా ప్రమోషన్స్ దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అవి లాభకరంగానే ఉంటాయి. మరి వివాహాలు జరగనటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మీ ప్రయత్నాలు మీరు సాగించండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి వధువో వరుడో లభిస్తారు. తప్పకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వివాహాలు కూడా జరిగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత, అవకాశాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మాత్రమే మీరు ప్రయత్నాలు చేయండి. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇకపోతే బిజినెస్లో కొత్తగా భాగస్వాములు కలిసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చలనచిత్ర రంగం కూడా బాగుంటుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంటుంది. లెదర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మార్కెట్ ఇదంతా కూడా కుదేలైపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ విషయంలో మీరు తలదూర్చి మాత్రం చేతులు కాల్చుకోవద్దండి. ఇకపోతే మిగతా విషయాలు, వ్యాపారాలు, బట్టల వ్యాపారం, నగల వ్యాపారం, ఇలా అనేక రంగాలు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ వ్యాపారాలు సాగుతాయి. ఎటువంటి ప్రమాదము లేదు, లాభాలు కూడా వాళ్ళు గడిస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, వాళ్ళు ధర్మబుద్ధిన కనుక ప్రవర్తిస్తే తప్పకుండా వాళ్ళకి ధనలాభము,
గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కాకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిది కాబట్టి కొంచెం మాట్లాడే పద్ధతిలో లిమిటేషన్స్ పెట్టుకుని మీరు ప్రవర్తించినట్టయితే మీకు దొరికేటువంటి గౌరవాన్ని బట్టి మీకు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దయచేసి మీరు మాట అనేటువంటిది మాత్రం ఒక లిమిటేషన్స్, ఒక పద్ధతి ప్రకారం అర్థవంతమైనటువంటి మాటలే మాట్లాడండి. ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. మనస్సు బాధపడితే అన్ని రకాలుగా బాధాకరంగా తయారవుతుంది వాతావరణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఏమవుతుందంటే గురువులను గౌరవించాలి, భక్తి శ్రద్ధలతో మెలగాలి. ఈ పిశాచ యుగం ఎప్పుడు పోతుందా అని మనం ఎదురు చూడాల్సిందే. జూలై 28వ తేదీన మాత్రమే ఈ పిశాచ నివృత్తి కలుగుతుంది అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దూర ప్రయాణాలు కూడా సాధ్యమైనంతకు మానుకోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, కానీ అతి జాగ్రత్తగా ఉంటూ వెళ్ళాడు. ఇంటికి సురక్షితంగా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి తెలిసింది కదండి. సెలవు అనుకుంటాను. నమస్కారం.